రోజుల నుంచి బొంబాయిలో ఉండి గూట్లో గోపెట్టలాగా ఇంట్లోనే ఉన్నాను. కనీసం ఒక దానం లేదు, ధర్మం లేదు, సరైన పూజ కూడా చేసుకోలేకపోయాను. విజయనగరం వచ్చేసాను. రోజు నాకు ఇలాగా ఎంతో కొంత అన్నం మిగిల్చి ఆ అన్నంలోని కొంచెం మజ్జిగ వేసి కలిపి అడుగుని ఏది ఉంటే అది మజ్జిగ అయినా సరే వేసి కలిపి ఇలా ఒక వేస్ట్ పేపర్ మీద పెట్టి ఏదో ఒక మూగజీవాలకు పెట్టడం నాకు అలవాటు. 15 రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు పెడుతున్నాను. నన్ను చూడగానే కింద కుక్కలు పాపం పరిగెట్టుకుంటూ వస్తాయి. కుక్కలు అయినా నేను దేని తింటున్నదని కూడా చూడను, అలా పెట్టేసి వచ్చేస్తాను. భగవంతుడు వేటికి తినాలని రాసి పెట్టుంటే అవే తింటాయని. రోజు కూడా ఇలాగా ఎంతో కొంత అన్నం ఎక్కువ వండుతాను. మిగలకపోయినా ఎలాగోలా మిగిల్చి ఆ అన్నంలో ఇలాగ కొంచెం మజ్జిగ ఉంటే మజ్జిగ వేస్తాను, లేదంటే ఏదో ఒకటి వేసి కలుపుతాను. కలిపి శుభ్రంగా కుక్కలకి లేదంటే ఏదో ఒకటి తింటాయి. గేదెలో, ఆవులో, పందులు కూడా వస్తాయి రాత్రులు తినడానికి. విజయనగరం కదా, పందులు ఫేమస్ కూడా అవుతుంది. పందులు ఫేమస్. ఖచ్చితంగా ఏవో ఒకటి తింటాయి. ఇలా తీసుకెళ్ళి గేటు పక్కన పెడతాను. ఏవి తింటే అవి తింటాయి. కిందన పెట్టే ముందు ఒకసారి బాబాగారికి దండం పెట్టుకొని వెళ్తాను. తండ్రి, ఏదో ఒక ఆకలిగా ఉన్న జీవానికి ఈ ఆహారాన్ని అందించు తండ్రి. ఒకసారి బాబాగారికి నమస్కారం చేసుకొని కిందకి వెళ్తాను. ఆకలితో ఉన్న మూగజీవాలకి ఆహారాన్ని అందించండి బాబా అని బాబాగారికి దండం పెట్టుకొని ఈ కుక్కలకు పెట్టడానికి వెళ్తానండి. సరే, నా పట్టీల సౌండ్కి వచ్చేస్తాయండి కుక్కలు. రోజు నేను ఈ టైంకి అన్నం పెడతాను. వాటికి తెలుసు దీనికి పాపం కాలు కూడా ఎవరో విరగొట్టేశారు, అందుకే ముందు దీనికే పెడుతుంటాను. అంటే ముందు ఇదే వస్తుంది పాపం. నా పట్టీల సౌండ్కే వచ్చేస్తుంటాయండి కుక్కలు. చూడండి పాపం ఎలా వస్తుందో. ఇవ్వండి, వేస్ట్ పేపర్ పెడతాను. గబగబా పాపం ఎంత ఆకలితో ఉంటాయో నా కోసం ఎదురు చూస్తున్నట్టుగా గబగబా వచ్చి తింటాయి కుక్కలు. ఒక్కోసారి పందులు కూడా వచ్చి తింటూ ఉంటాయి. అందుకే ప్రతిరోజు ఎంతో కొంత మిగులుస్తాను. ఇవ్వండి, ఇది వచ్చి దాన్ని తగిలిసింది. చెక్ తింటూ ఉంటాయి.